నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవడైనా అధికారంలో ఉంటే స్కాములు చేయడం చూసాం, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రము అధికారంలో లేకపోయినా కూడా స్కాములు చేస్తారు. ఎందుకంటే అది వాళ్ళ ప్రవృత్తి అన్నమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకు అధికారంలో ఉన్నప్పుడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూములను ఆక్రమించుకొని గవర్నమెంట్ నిధులతో ఆ ఆక్రమించుకున్నటువంటి భూములకు రోడ్లు వేసుకున్నటువంటి వ్యవహారాన్ని చాలా వీడియోల్లో మనం చర్చించుకున్నాము. సో ఇప్పుడు కొత్తగా ఈ రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఎంపీ నిధుల ద్వారా, ఎంపీ నిధులు ఉంటాయి కదా, ఆ ఎంపీ నిధులను సొంత పొలాలకు రహదారుల నిర్మాణానికి వాడుతూ ఉన్నారంటే వీళ్ళు ఎంత బరి తెగించారు. అసలు వీళ్ళకి ఎందుకు ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది? ఒక్కసారి ఈ న్యూస్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ప్రజా ప్రయోజనాలను గాలి కొదిలి ఎంపీ ల్యాండ్స్ అంటే ఏందండి? ప్రజా ప్రయోజనాలకు వాళ్ళ నియోజకవర్గ పరిధిలోనో లేకపోతే ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఉపయోగపడేటువంటి పనులు చేస్తారని చెప్పి ఎంపీ ల్యాండ్స్లో నిధులు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వము ఆ నిధులతో సొంత పొలాలకు, సొంత ఫామ్ హౌస్లకు వాళ్ళు రోడ్లు వేసుకుంటా ఉన్నారంటే ఎంత బరి తెగించారు, ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోండి. దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి, కడప జిల్లాకు సంబంధించి ప్రజాధనం మట్టిపాలు, వైకాపా నేతల సొంత దారులకు ఎంపీ ల్యాండ్స్ నిధులు. అంటే సొంత దారులు అంటే వాళ్ళ పొలాలకు, వాళ్ళు ఉండేటువంటి ఇంటి నివాస స్థలాలకు ఎంపీ ల్యాండ్స్ ద్వారా నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని వాడుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇక చూడండి, ఇది కొత్తగా వేసినటువంటి మట్టి రోడ్డు. ఎక్కడో ఊరికి ఏదైనా వేశారో లేకపోతే తాండాకి వేశారో లేదా ఏదైనా గ్రామానికి వేశారో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి మళ్ళీ ఓటేసినట్టే. సో ఇక్కడ చూడండి, ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఫామ్ హౌస్కి రోడ్డు వేసుకున్నారు. ఆ నిధులు సొంత నిధులు కాదు, అది ఎంపీ ల్యాండ్స్ ద్వారా ఉన్నటువంటి నిధులను దుర్వినియోగం చేసి ఈ రోడ్డు అయితే వేసుకోవడం జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే కొత్తగా వేసిన ఈ మట్టి రోడ్డు సుండుపల్లి మండలంలోనిది. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి కోట ఎంపీ ల్యాండ్స్ నుంచి 10 లక్షల అంచనాతో నిర్మాణం చేపట్టారు. ఇదేదో ప్రజా ప్రయోజనార్థం చేపట్టిందనుకుంటే పొరపాటు. గుంతరాజు గారి పల్లె వడ్డిపల్లె రోడ్డు నుంచి వైకాపా నేత పొలానికి వెళ్లేందుకు నిర్మిస్తున్నారు. పరిసరాల్లో పలు గ్రామాలకు రహదారులు సక్రమంగా లేనప్పటికీ పట్టించుకోలేదు. సరే, సో వేసుకుంటే వేసుకున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది అలవాటే అనుకుందాము. కనీసము చుట్టుపక్కల గ్రామాలకు సరైనటువంటి రహదారి సౌకర్యాలు ఉండి వేసుకుంటే ఒక అర్థమో పర్థమో పరమార్థమో ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాలకే రోడ్లు లేదు అంటే కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా చేసినప్పటికీ కూడా చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యాలే లేదు అంటే తప్పు వాళ్ళది కాదు, వాళ్ళకు ఓట్లు వేసినటువంటి కడప ప్రజానికాంది. సరే, అది వాళ్ళ ఇష్టం అనుకోండి. ఇక్కడ చూడండి, పరిసరాల్లో పలు గ్రామాలకు రహదారులు సక్రమంగా లేనప్పటికీ పట్టించుకోలేదు. సదరు వైకాపా నేత మాత్రం తన పొలం వరకే రహదారి నిర్మాణం చేపట్టడం గమనార్హం. తన పొలం వరకు వేసుకున్నాడంట. ఎవరు? ఇక్కడ చూడండి, వైకాపా నేతల సొంత దారులకు ఎంపీ ల్యాండ్స్ నిధులు. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి వైకాపా నేతల కోరిక మేరకు ఎంపీ ల్యాండ్స్ నిధుల మంజూరుకు సిఫార్సు లేఖలు ఇచ్చారు. ప్రజా ప్రయోజన పనులనే చేస్తారనే ఉద్దేశంతో నిధులు కేటాయింపునకు సిఫార్సు చేయగా ఆ మేరకు అన్ని పనులు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార గ్రామీణ నీటిపారుదల సంస్థకు జిల్లా కలెక్టర్ ఎంపీ ల్యాండ్స్ పనులు అప్పగించారు. ఆ విభాగం ఇంజనీరింగ్ అధికారులు వైకాపా నేతలతో కుమ్మక్కై ఇష్టారీతిలో ప్రజాధనం యొక్క దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రైవేటు భూముల్లో పనులు చేపట్టాల్సి వస్తే, అంటే ఏదైనా ప్రైవేటు భూముల్లో కనుక గవర్నమెంట్ రోడ్డు వేయాల్సి వస్తే ఆ ప్రైవేటు వ్యక్తి దగ్గర నుంచి గవర్నమెంట్ భూమి తీసేసుకోవాలి. ఆ నిబంధనలను అన్నిటినీ తుంగలోకి తొక్కి సో సొంత ఫామ్ హౌస్లకు, సొంత పొలాలకు రోడ్లు అయితే వేసుకుంటున్నారు. ఇక చూడండి, ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలకు కలిపి 1,58,00,000 రూపాయల నిధులు 30 పనులకు ఎంపీ ల్యాండ్స్ కింద మంజూరు చేశారు. వీటిలో ఒంటిమిట్టలో 2 నేతలు తమ పొలాలకు రహదారులు నిర్మిస్తున్నారు. వీరిలో ఒకరైతే ప్రభుత్వ భూముల్ని 100 ఎకరాల వరకు అక్రమంగా కాజేయగా వాటి వద్దకు రహదారి నిర్మిస్తున్నారు. ఇది ఎక్కడి కామెడీ? ఇది చూడండి, సరే సొంత పొలానికంటే సొంత డబ్బులతో కొనుక్కున్నటువంటి పొలానికైనా పర్వాలేదు, ఆ పొలమే
ప్రభుత్వానిది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి 100 ఎకరాలు కబ్జా చేసి, ప్రభుత్వ భూములు 100 ఎకరాలు కబ్జా చేసి పెట్టుకొని ఉన్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, వెంచర్ వేసి అమ్మేద్దాం అనుకున్నారు. సో కర్మగాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం, బెంగళూరుకి వెళ్ళిపోవడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవడంతో ఇప్పుడు చేసేది ఏమీ లేక, సో అట్లీస్ట్ ఎంపీ ల్యాండ్స్ ఉన్నాయి కదా, ముగ్గురు నలుగురు ఎంపీలు ఉన్నారు కదా, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా కడప జిల్లాకు సంబంధించి, ఆయన్ని బుట్టలో వేసుకొని ఆయన ఎంపీ ల్యాండ్స్ నిధులను తీసుకొని వచ్చి కబ్జా చేసినటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో దానికి రోడ్లు వేసుకున్నారు. సరే వేసుకుంటే వేసుకున్నారు, చుట్టుపక్కల గ్రామాలకు ఏమైనా రోడ్డు సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఈ రోడ్లు వేసుకున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ గ్రామానికి కూడా కనీస రోడ్డు సౌకర్యం కూడా లేదు. కనీస రోడ్డు సౌకర్యాలు కూడా లేనటువంటి గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, అది కూడా కబ్జా చేసినటువంటి ప్రభుత్వ భూమికి ఎంపీ ల్యాండ్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బులను ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి సొంత పనులకు రోడ్లైతే నిర్మించుకుంటున్నారు. ఇక్కడ చూడండి, గుంతరాజుగారిపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో అనుమతులు లేకుండా తవ్విన గుట్ట. సరే రోడ్లు వేసుకుంటే పోయినారు, ఎంపీ ల్యాండ్స్ నిధులు దుర్వినియోగం చేసినారనుకుంటే దానికి వాడినటువంటి మట్టిని ఎక్కడి నుంచి కొట్టుకుపోయినారు చూడండి. ఇక్కడ చూడండి, గుంతరాజు గారి పల్లిలో ఉన్నటువంటి గుట్టను తవ్వి ఈ మట్టిని తీసుకెళ్లి రఘునాథ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని ఎంపీ ల్యాండ్స్లో శుభ్రంగా వాళ్ళ ఫామ్ హౌస్లకు, వాళ్ళ పొలాలకు, వాళ్ళ ఇంటి స్థలాలకు నెక్స్ట్ ఎన్నికల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే రోడ్డు ఉంటేనే కదా వెంచర్ వేసి అమ్ముకోవడం కోసము, రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసము ప్రజా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కబ్జా చేసి ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అధికారము లేకపోయినప్పటికీ అధికార దుర్వినియోగానికి పాల్పడేటువంటి చతురత ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే ఈ భూమండలంలో, ఎస్పెషలీ భారతదేశంలో అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీనే. వాళ్ళు ఇప్పుడు అధికారంలో కూడా లేనప్పటికీ కూడా అక్కడ ఇంజనీర్లు కావచ్చు, కలెక్టరు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ గవర్నమెంట్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కై వైకాపా నేతలు ఇష్టానురాజ్యంగా నిబంధనలను తుంగలో తొక్కి ప్రజాధన దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మరి ఇది ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి చూద్దాం ఎటువంటి చర్యలు తీసుకుంటారో. ఏమి చర్యలు తీసుకున్నా వాళ్ళైతే భయపడేటువంటి ఇదే లేదు, ఎందుకంటే బరి తెగించారు వాళ్ళు. సో ఏందండి, 100 ఎకరాలు కబ్జా చేసినటువంటి ఆ భూమికి ప్రభుత్వ ధనాన్ని వాడుకొని రోడ్లు వేసుకోవడం ఏందండి? సో అంత బరి తెగించారనమాట. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు.